జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. G+4గా ఈ భవనం నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ఇంటీరియర్ వర్క్ల లెవెల్కు చేరుకుంది. విజయదశమి నాటికి జనసేన కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించాలని నేతలు భావిస్తున్నారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. జనసేన నూతన పార్టీ కార్యాలయం శరవేగంగా కూడా కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ప్రస్తుతం మంగళగిరికి సంబంధించి కూడా ఆయన ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయన కార్యాలయానికి సంబంధించి నిర్మాణ పనులు శరవేగంగా కూడా పూర్తవుతున్నాయి. త్వరలోనే ఇది ప్రారంభించుకునేందుకు సిద్ధమవుతుంది. మొత్తం ఏదైతే మంగళగిరిలో ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకుంటున్న బిల్డింగ్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్కు సంబంధించి కూడా పార్టీకి సంబంధించిన ఆ నియోజకవర్గాలకు అంటే ఏదైతే రాష్ట్ర స్థాయి అధ్యక్ష కార్యదర్శుల తదితర సంబంధించిన నేతలు ఉంటారు. రెండో ఫ్లోర్కి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది, వారి కార్యాలయానికి సంబంధించిన విధులు తదితర అంశాలకు సంబంధించి రెండు ఉంటారు. మూడుకు సంబంధించి మంగళగిరి పార్టీ అంటే రాష్ట్ర స్థాయికి సంబంధించిన కార్యాలయాలకు సంబంధించి ఏ రకంగా ఉండబోతోంది, ఎటువంటి ప్రణాళికలు చేయబోతూ ఉన్నారు, ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన మూడో ఫ్లోర్లో ఉంటుంది. ఇక నాలుగో ఫ్లోర్కు సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే నాలుగో ఫ్లోర్కు సంబంధించి కూడా ఆ పార్టీకి ఆయన జనసేనకు సంబంధించిన కార్యాలయం, డిప్యూటీ సీఎంకి సంబంధించిన ఛాంబరు, అలాగే ఆయన కార్యనిర్వహణకు సంబంధించిన సిబ్బంది అంశాలకు సంబంధించి కూడా అక్కడ ఉండబోతుంది. సో జనసేనకు సంబంధించిన కేంద్ర కార్యాలయం కూడా దాదాపుగా 8 నెలల కాలంగా కూడా నిర్మాణం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నిర్మాణ పనులకు సంబంధించి త్వరలోనే పూర్తయ్యేందుకు కూడా సిద్ధమవుతుంది. వచ్చే విజయదశమి నాటికి కూడా ఈ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి కూడా జనసేనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో నిర్మాణ పనులన్నీ కూడా పూర్తయిన పరిస్థితి మరొక వైపు కనిపిస్తూ ఉంది. ఒకవైపు పార్టీ కార్యక్రమం సంబంధించి కూడా వెనకాల ఒక చిన్న క్యాంప్ ఆఫీస్ని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల కాలం వరకు అంటే ఎన్నికల ముందు వరకు కూడా జనసేన కేంద్ర పార్టీ కార్యాలయంగా కూడా నిర్వహించుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఇటీవల కాలంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దానికి సంబంధించి కూడా ఆయన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత వెనుక భాగంలో ఒక చిన్న గెస్ట్ హౌస్ లాంటిది నిర్మించుకున్నారు. ఆ గెస్ట్ హౌస్లోనే పవన్ కళ్యాణ్ ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకుంటున్నామో ఈ G+4 నిర్మాణం పూర్తయింది. దాదాపుగా ఒక నెల 2 నెలల్లోనే దీన్ని ప్రారంభించేందుకు జనసేన సిద్ధమవుతుంది. G+4కు సంబంధించి ఈ భవన నిర్మాణం అయితే కొనసాగుతోంది. దాదాపుగా అధికారంలోకి రావడానికి 2 నెలల ముందే ఈ భవనానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దాదాపుగా 12-13 నెలల కాలంగా కూడా ఈ భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భవనం అయితే పూర్తయింది. లోపల ఇంటీరియర్ వర్క్, పెయింట్స్కి సంబంధించిన వర్క్ ఉంది. అది కూడా రానున్న 2-3 నెలల్లో పూర్తి చేసి దసరా నాటికి జనసేన కేంద్ర కార్యాలయాన్ని పూర్తి చేసేందుకు జనసేన నేతలు సిద్ధమవుతున్నారు. ఓటు స్టూడియో.